సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థం అవుతుంది. ఒక్క మాట అన్నాడు దశరథుడు, ఒరేయ్ నాన్న, నేను కైకమ్మకి మాట ఇచ్చానని కదా వెళ్ళిపోతున్నావు, ఒక్క పని చేయరా, నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా, నా పని అయిపోయింది, ఒక్క పని చేయి, రాజ్యం క్షత్రియ భోజ్యం, నేను 60,000 సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను, నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను, యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుణ్ణి చేసి కారాగారంలో పరేసి రాజ్యం తీసేసుకోరా, నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా, నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు. అది జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. స్వామి హనుమ రామాయణంలో శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసి అప్పటి వరకు పరమ రామభక్తుడైన సీతమ్మని చూడలేదు. సీతమ్మని చూసిన తరువాత ఒక మాట అన్నారు, గొప్పదే ఈ సీతమ్మ, 3 లోకములలో ఉన్నటువంటి వైభవం అంతా తక్కెట్లో ఒక పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే ఆఖరికి 16వ వంతు వైభవం సీతమ్మతో సరిపోదు. ఇంత మహాపతివ్రత ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి రాముడు అసలు అలా బ్రతకగలిగాడు, ఒక్క క్షణం బ్రతకకూడదే, రాముడిది గుడ్డ బండ అనుకున్నారు. లోపల రాముడి ప్రాణం మనకి దర్శనీయం కాదు, కనపడదు. లోపల రాముడి ప్రాణాన్ని బయట చూడాలంటే లక్ష్మణుణ్ణి చూడాలన్నారు. ఇది చాలా పెద్ద మాట తెలుసా అండి. లోపలి ప్రాణం పోతే ఏమవుతుందండి, శివమునకు షీకి కొమ్ము పైకి లేస్తుంది కదా, లక్ష్మణుడు వెళ్ళిపోతే ఏమవ్వాలి అప్పుడు రాముడు, బయట ప్రాణం అయితే రాముడి యొక్క శరీరమే పడిపోవాలి కదా. ఆయన పెట్టిన పేరు వృధా కాకూడదుగా, వాల్మీకి మహర్షి చెప్పారంటే నువ్వు చెప్పింది సత్యం అని చెప్పారుగా బ్రహ్మగారు. రామావతార పరిసమాప్తి చేయించవలసి వస్తే ఉత్తరాఖండలో మొదట లక్ష్మణుణ్ణి తీసుకెళ్లిపోయారు. అందుకే లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోతే లక్ష్మణుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక సరయూ ప్రవేశం చేస్తే ఎందుకో తెలుసా అండి, దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి కభాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేను ఒక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత, నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి, కాబట్టి నీ చారిత్రమేమిటో లోకానికి తెలియ చెప్పాలి.